వేలానికి వేలాయే. ఇది మామూలు వేలం కాదు, వందల కోట్ల రూపాయల వేలం. చరిత్రకు సంబంధించిన వేలం. అవును, ఇండియా చారిత్రక వారసత్వంతో ముడిపడి ఉన్న గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి సిద్ధంగా ఉంది. భారత రాచరికానికి గర్వకారణంగా ఉండే ఈ వజ్రంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇండోర్, బరోడా మహారాజుల రాజ వైభవంలో భాగమైన ఈ వజ్రం మే 14న స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో జరిగే క్రిస్టీస్ మ్యాగ్నిఫిషెంట్ జ్యువెల్ సేల్లో అమ్మకానికి రానున్నట్టు తెలుస్తోంది. అత్యంత ప్రకాశవంతమైన ఈ నీలి వజ్రం 23.24 క్యారెట్ల బరువు ఉంటుంది. దీన్ని ప్రసిద్ధ పారిస్ ఆభరణాల వ్యాపారి జార్ అందమైన వలయంలో అమర్చారు. వేలంలో ఈ వజ్రం దాదాపు 300 నుంచి 430 కోట్ల ధర పలికే అవకాశం ఉంది. నిజానికి ఈ అరుదైన వజ్రం తెలంగాణలోని ప్రసిద్ధ గోల్కొండ గనుల నుంచి ఉద్భవించింది. కాబట్టి దీనికి గోల్కొండ బ్లూ డైమండ్ అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. గోల్కొండ గనులు చారిత్రాత్మకంగా ప్రపంచంలోని అత్యుత్తమైన, అత్యంత విలువైన వజ్రాలను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందాయి. ఈ వజ్రం 1920-1930లలో ఇండోర్ మహారాజా యశ్వంతరావు హుల్కర్ ఆధీనంలో ఉంది. తర్వాత స్వాతంత్ర్యానికి ముందు ఈ వజ్రాన్ని ప్రసిద్ధ న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ కొనుగోలు చేశారు. ఇక ఆ తర్వాత మళ్లీ బరోడా మహారాజు వద్దకు చేరుకుంది. అనంతరం ఓ ప్రైవేట్ సంస్థ వద్దకు చేరుకున్న ఈ వజ్రం ఇప్పుడు వేలంలోకి వెళ్లనుంది.